ఈ వీడియోలో మనం బహుకణ జీవుల్లో ఉండే వివిధ రకాల కణాల గురించి తెలుసుకుందాం. వివిధ రకాల కణాలంటే టైప్స్ ఆఫ్ సెల్స్. నా దగ్గర ఇక్కడ 3 రకాల జీవులున్నాయి. ఒకటి మామిడి పండు, ఇంకొకటి బ్యాక్టీరియా మరియు ఒక జెల్లీ ఫిష్. ఈ మూడిటి మధ్య ఉన్న ఒకే విధమైన పోలికేంటో మీరు చెప్పగలరా? అవును, ఇవన్నీ కణాలతో నిర్మితమై ఉన్నాయి. జీవుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణమే కణం అని మనకు తెలుసు. అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. అంటే ప్రాణమున్న ప్రతి జీవి కణాలతోనే తయారవుతుందని దీని అర్థం. కానీ మీరొక బ్యాక్టీరియాను మరియు ఒక మొక్కను గమనిస్తే అవి 2 ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఆ జీవులు నిర్మితమైన కణాల సంఖ్య. అందువల్లే జీవుల దేహం ఎన్ని కణాలతో ఏర్పడింది అనే దాన్ని బట్టి వాటిని విస్తృతంగా ఏకకణ జీవులు అంటే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ మరియు బహుకణ జీవులు అంటే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఈ విధంగా వర్గీకరించవచ్చు. మొదటగా మనం ఏకకణ జీవుల గురించి చూద్దాం. ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న బ్యాక్టీరియా, అమీబా మరియు క్లెమడోమోనస్ వంటివి ఏకకణ జీవులకు ఉదాహరణలు. మరి ఈ ఏకకణ జీవులు అంటే ఏంటి? మనం పదాన్ని విడదీస్తే ఏక అంటే ఒకటి, కణ అంటే కణాలకు సంబంధించింది. అంటే ఈ జీవుల దేహం మొత్తం కేవలం ఒకే ఒక్క కణంతో ఏర్పడి ఉంటుంది. ఈ ఒక కణమే జీర్ణక్రియ మరియు శ్వాసక్రియ ఇంకా విసర్జన మరియు ఈ పదార్థాల రవాణా వంటి అన్ని ముఖ్యమైన జీవక్రియలను తనంతట తానే నిర్వర్తిస్తుంది. దీనికి సహాయపడడానికి దేహంలో వేరే ఏ అవయవాలు ఉండవు. అంటే ఇది స్వతంత్రంగా జీవించగలదు. కానీ మరొక వైపు బహుకణ జీవులను చూస్తే అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్‌ని చూస్తే జంతువులు, మొక్కలు మరియు శిలీంధ్రాలు ఈ కోవలోకి వస్తాయి. వీటి దేహం కేవలం ఒకే ఒక్క కణంతో తయారు కాలేదు. అనేక కణాలు అంటే బహుళ కణాలు కలిసి ఈ జీవుల దేహాన్ని నిర్మిస్తాయి. ఈ జీవుల దేహం అనేక కణాలతో ఏర్పడి ఉంటుంది కాబట్టి దీనికి ఉదాహరణగా బహుకణ జీవులైన మన మానవుల్ని తీసుకుందాం. మన దేహంలో కోటానుకోట్ల కణాలు కలిసి మన శరీరాన్ని నిర్మిస్తాయి. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే మన దేహంలోని ఈ కోట్ల కణాలన్నీ ఒకే రకంగా ఉంటాయా? మన శరీరం లక్షలాది కణాలతో తయారైతే అవన్నీ ఒకే రకమైన కణాలా? లేక వివిధ రకాల కణాలతో మన శరీరం నిర్మితమై ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక బహుకణ జీవి శరీరం లోపల జరిగే అన్ని పనులు అంటే శక్తి ఉత్పాదన, ఆహారం విచ్ఛిన్నం అవ్వడం, ఆహార రవాణా లేదా వ్యర్థ పదార్థాల విసర్జన ఇలాంటి పనులన్నీ గమనించండి. ఇవన్నీ ఒక జీవి ప్రాణంతో ఉండడానికి చాలా ముఖ్యమైన పనులు కదా! మరి ఇన్ని కోట్ల కణాలతో నిర్మితమైన బహుకణ జీవులలో ఒకే రకమైన కణం ఇన్ని సంక్లిష్టమైన పనులన్నింటినీ అత్యుత్తమ స్థాయిలో ఒంటరిగా చేయగలదా? ఇది ఎలా ఉంటుందంటే సముద్రపు ఒడ్డున ఇసుకతో చిన్న గూడు కట్టాలంటే మీరొక్కరే చేయగలరు. కానీ ఒక పెద్ద ఇల్లు నిర్మించాలంటే మొదట ఇంటికి డిజైన్ గీయడం, కావాల్సిన ముడి సరుకును తీసుకురావడం, గోడలు కట్టడం, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ పనులు చేయడం ఇవన్నీ మీరొక్కరే చేయగలరా? ఖచ్చితంగా లేదు గదా! ఈ పనులన్నీ ఒకేసారి జరగాలి. మరియు ఇదంతా ఒకే ఒక్క వ్యక్తి చేసే పని అయితే కాదు. ఇల్లు కట్టాలంటే వివిధ పనుల్లో నిపుణులైన ఎంతోమంది అవసరం. పనివాళ్ళు కావాలి, వారిని నియమించే కాంట్రాక్టర్లు కావాలి, డిజైన్ ఇచ్చే ఆర్కిటెక్ట్లు కూడా కావాలి. అలాగే ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు ఇలా రకరకాల నైపుణ్యాలున్న వ్యక్తులు తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా చేస్తేనే ఒక మంచి ఇల్లు తయారవుతుంది. సరిగ్గా ఇదే సూత్రం మన దేహానికి కూడా వర్తిస్తుంది. మన శరీరంలో ఒకేసారి ఇన్ని జీవక్రియలు సమర్థవంతంగా జరగాలి కాబట్టి ఆయా పనులు చేయడానికి వీలుగా మన శరీరంలో వేర్వేరు రకాలైన కణాలు ఉంటాయి. దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మనం ఉదయం పూట వాకింగ్ వెళ్ళామనుకుందాం. మనం నడుస్తున్నప్పుడు మన శరీరం లోపల ఏం జరుగుతుంది? నడవడానికి మనకి శక్తి కావాలి. కాబట్టి
శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే మనం ముందుకు నడవాలంటే మన కండరాలు కదలాలి. మనమేమో రద్దీగా ఉండే రోడ్లపై నడుస్తున్నాం. కాబట్టి చుట్టుపక్కల వాతావరణాన్ని గమనిస్తూ, ఏ గుంతలో పడకుండా, మనకు మనం ఎటువంటి గాయం చేసుకోకుండా సమన్వయంతో అడుగులు వేయాలి. ఇక్కడ మనం గమనిస్తే ఒకే సమయంలో 3 భిన్నమైన పనులు జరుగుతున్నాయి. మరి ఈ పనులన్నీ మన శరీరంలో ఎలా జరుగుతున్నాయి? వేర్వేరు కణాలు వీటికి ఎలా సహాయపడతాయి? దీన్నే మనం ఇప్పుడు వివరంగా అర్థం చేసుకోబోతున్నాం. ముందుగా శక్తి ఉత్పాదన ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను శక్తి ఉత్పత్తి ప్రక్రియ గురించి కాకుండా, శక్తి ఉత్పత్తికి ఏ కణాలు సహాయపడతాయి అన్న దానిపై దృష్టి పెడతాను. మన కణాల్లో ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిన్నం అయినప్పుడు శక్తి ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. ఇక్కడ ఆక్సిజన్ అనేది మన చుట్టూ ఉండే గాలిలో ఉండే ఒక వాయువు. అలాగే గ్లూకోజ్ అనేది ప్రధానంగా మనం తినే ఆహారంలో ఉంటుంది. అలాంటప్పుడు ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్న ఈ గ్లూకోజ్ మరియు ఆక్సిజన్లు ఎలా కలుస్తాయి? శక్తి ఉత్పత్తి అయ్యే కణాల వద్దకు ఇవి ఎలా తీసుకురాబడతాయి? ఇవన్నీ మన శరీరంలో ఎలా రవాణా చేయబడతాయి? ఇక్కడే రక్తం కీలక పాత్ర పోషిస్తుందని మనకు తెలుసు. రక్తమే ఈ పదార్థాల రవాణాకు సహాయపడుతుంది. మరి రక్తంలో కణాలు ఉంటాయి కదా! రక్తంలో ఎర్ర రక్త కణాలు, ఇంకా తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకీకలు అంటే ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం ఎర్ర రక్త కణాల గురించి తెలుసుకుందాం. మన రక్తంలో మిలియన్ల కొద్దీ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. రక్తంలో ఈ కణాలు ఎన్నో కోట్లు ఉంటాయి కాబట్టే మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాల యొక్క ప్రాథమిక విధి ఏంటంటే ఆక్సిజన్ రవాణా చేయడంలో సహాయపడడం. మీరెప్పుడైనా ఎర్ర రక్త కణాన్ని చూసారా? అవి పైనుండి చూస్తే దాదాపు వృత్తాకారంగా ఒక బిళ్ళ ఆకారంలో కనిపిస్తాయి. కానీ పక్క నుండి చూసినప్పుడు వాటి ఆకారం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. పక్క నుండి చూసినప్పుడు వాటి 2 ఉపరితలాలు లోపలికి నొక్కినట్టుగా ఉండి ద్విపుటాకార ఆకారంలో ఉంటాయి. అంటే బైకాన్కేవ్ షేప్‌లో ఉంటాయి. అంటే ఇవి గుండ్రంగా ఉండి మధ్య భాగంలో 2 వైపులా చిన్న గుంతల్లాంటి నొక్కులను కలిగి ఉంటాయి. అసలు ఎందుకివి ఈ ఆకారంలోనే ఉండాలి? వేరే ఆకారంలో ఎందుకు ఉండకూడదు? కేవలం గోళాకారంగానో లేదా పొడవుగానో ఎందుకు ఉండకూడదు? ప్రత్యేకంగా ఈ ఆకారమే ఎందుకంటే ఈ కణాల ఆకారం ఇవి చేసే పనికి సహాయపడుతుంది. మొదటిది, ఈ ద్విపుటాకార ఆకారం ఆక్సిజన్ను రవాణా చేయడానికి అవసరమైన ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. తద్వారా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ రవాణా అవుతుంది. దానితో పాటు రక్తనాళాలు చాలా ఇరుకుగా ఉంటాయి. కోట్ల సంఖ్యలో ఉండే ఎర్ర రక్త కణాలు ఈ ఇరుకైన రక్తనాళాల గుండా సులభంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్ళడానికి ఈ ఆకారం చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని బట్టి కణం యొక్క ఆకారం అది చేసే పనికి ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన మరియు ముఖ్యమైన ఉదాహరణ. ఇప్పుడు తమ విధులను నిర్వర్తించడానికి ప్రత్యేకమైన ఆకారాలను కలిగి ఉన్న మరికొన్ని కణాలను పరిశీలిద్దాం. ఇప్పుడు తెల్ల రక్త కణాలను చూద్దాం. తెల్ల రక్త కణాల ప్రధాన విధి ఏ రకమైన అంటువ్యాధులు, ఇంకా ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని రక్షించడం. మన దేహాన్ని రక్షించడమే వాటి పని. ఇవి ఎర్ర రక్త కణాలలాగా కోట్ల సంఖ్యలో అయితే ఉండవు. ఇవి వేల సంఖ్యలో మాత్రమే ఉంటాయి. మీరు గమనిస్తే తెల్ల రక్త కణాలకు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. అదేమిటంటే అవి రక్త కణాల గోడల గుండా దూరి ఇన్ఫెక్షన్లు సోకిన ప్రదేశానికి చేరుకోగలవు. అందువల్లే తెల్ల రక్త కణాలకు ఎర్ర రక్త కణాలలాగా నిర్దిష్టమైన ద్విపుటాకార ఆకారం ఉండదు. బదులుగా అవి అనిశ్చిత ఆకారం అంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. ఈ ఇర్రెగ్యులర్ షేప్ వల్లే అవి ఇరుకైన రక్తనాళాల గుండా సులువుగా ప్రయాణించి ఇన్ఫెక్షన్ ఉన్న చోటికి చేరుకుంటాయి. అందుకే దీనికి అమీబా ఆకారం అని కూడా అంటాం. అంటే అమీబాయిడ్ షేప్. ఈ అమీబాయిడ్ అనే పదం వాస్తవానికి ఏకకణ జీవి అయిన అమీబా నుండి వచ్చింది. ఎందుకంటే అమీబా కూడా ఒక స్థిరమైన ఆకారం లేకుండా
ఇర్రెగ్యులర్ షేప్‌లో ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఆ పేరు. మరి తెల్ల రక్త కణాలకు మరియు అమీబాకు మధ్య ఆకారం తప్ప ఇంకేమైనా పోలికలున్నాయా? అసలు ఆ 2 ఒకటేనా? మన దేహం లోపల నిజంగానే అమీబా ఉందా? ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, ఈ రెండింటి మధ్య ఉన్న పోలిక కేవలం వాటి ఆకారానికి మాత్రమే పరిమితం. 2 అనిశ్చిత ఆకారాలు కలిగి ఉండడం మినహా ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. తెల్ల రక్త కణాలు మన శరీరంలో అంతర్భాగం. ఇవి వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. కానీ అమీబా అనేది దానంతట అదే ఒక స్వతంత్ర జీవి. అంటే అమీబా తన మనుగడకు అవసరమైన అన్ని పనులను తనే చేసుకుంటూ ఒంటరిగా జీవించగలదు. కానీ తెల్ల రక్త కణాలు అలా కాదు. అవి మన దేహం వెలుపల ఒంటరిగా బతకలేవు. వాటికి మన దేహంలో ఒక నిర్దిష్టమైన పని మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కదలిక గురించి మాట్లాడుకున్నప్పుడు మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. మన శరీరంలో కదలిక అనేది కండరాల సహాయంతో జరుగుతుందని మనకు తెలుసు. మనం మన దేహంలో ఏ ఏ భాగాలను కదపగలుగుతున్నాము? మనం మన చేతులను, కాళ్ళను మనకు ఇష్టం వచ్చినట్లు కదపగలుగుతున్నాం. ఇది అస్థి కండరాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అస్థి కండరాలు అస్థి కండర కణాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి వాస్తవానికి మన చేతులు మరియు కాళ్ళ కదలికలో సహాయపడతాయి. మనం ఆశించిన కదలిక రావాలంటే ఈ కండరాలు మన ఎముకలతో కలిసి చాలా సన్నిహితంగా పనిచేస్తాయి. ఈ పనులను సమర్థవంతంగా చేయడానికి వీలుగా ఈ అస్థి కండర కణాలు పొడవుగా ఉండి స్తూపాకారంలో ఉంటాయి. మరియు వీటికి ఎలాంటి శాఖలు ఉండవు. అనగా ఇవి అశాకీయం, అంటే అన్‌బ్రాంచ్డ్. అయితే మరోవైపు రక్తనాళాలు లేదా ఆహార నాళం లోపల ఉండే కండరాలను చూస్తే ఇవి కూడా మన చేతులు, కాళ్ళల్లో ఉండే కండరాల లాంటి కణాలతోనే తయారయ్యాయని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఈ భాగాలను నిర్మించే కణాలు మన చేతుల్లో ఉండే కణాలకు భిన్నంగా ఉంటాయి. వీటిని మృదు కండర కణాలు లేదా నునుపు కండర కణాలు అంటే స్మూత్ మజిల్ సెల్స్ అంటారు. ఇవి మధ్యలో ఉబ్బి రెండు చివర్ల సన్నగా ఉండే కండే ఆకారం అంటే స్పిండిల్ షేప్‌లో ఉంటాయి. ఇలాంటి ఆకారం వాటి ప్రత్యేక కదలికలకు సహాయపడుతుంది. చివరగా మనం సమన్వయం గురించి చూద్దాం. అంటే కోఆర్డినేషన్ గురించి. మన చుట్టుపక్కల వాతావరణంలో గానీ, లేదా అంతర్గతంగా మన శరీరంలో గానీ జరిగే ప్రతి చర్యకు సమాచార మార్పిడి జరగాలి. ఇక్కడే నాడీ కణాలు తెరపైకి వస్తాయి. అంటే న్యూరాన్స్ లేదా నర్వ్ సెల్స్. మన దేహంలోని వివిధ భాగాలకు విద్యుత్ సంకేతాల రూపంలో సందేహాలను మోసుకెళ్లడంలో ఈ నాడీ కణాలు సహాయపడతాయి. వీటి ఆకారాన్ని గమనిస్తే ఇవి చాలా పొడవుగా అనేక శాఖలు కలిగి ఉంటాయి. ఇవి కేవలం జంతువులకే పరిమితం కాక మొక్కల్లో కూడా ఈ వివిధ రకమైన వైవిధ్యం ఉంటుంది. వృక్ష కణాలను పరిశీలిస్తే మొక్కలకు రక్షణ కల్పించడానికి ప్రధానంగా సహాయపడే కొన్ని రకాల కణాలు మొక్కల్లో ఉంటాయి. ఆహారోత్పత్తి కోసం జరిగే కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియను నిర్వహించడంలో సహాయపడే కొన్ని నిర్దిష్ట కణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఒక జీవి యొక్క పరిమాణాన్ని బట్టి ఆ జీవిలోని కణాల పరిమాణం మారుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక చిన్న చీమలో చిన్న కణాలుంటాయని, ఒక పెద్ద ఏనుగులో పెద్ద కణాలుంటాయని మీరు అనుకుంటున్నారా? అలా అయితే కాదు. ఒక కణం యొక్క పరిమాణం అనేది అది చేసే పని మీద ఆధారపడి ఉంటుందే కానీ, జీవ పరిమాణం మీద కాదు. ఉదాహరణకు నాడి కణం తీసుకోండి. ఇది మనిషిలోనూ ఉంటుంది, ఏనుగులోనూ ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఆ నాడి కణాలు పొడవుగా ఉండి శాఖలు కలిగి ఉంటాయి. మనిషిలోను, ఏనుగులోను ఈ కణాలు సందేశాలను రవాణా చేసే ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. కాబట్టి వాటి పరిమాణం జీవిని బట్టి మారదు. ఈ సృష్టిలో వివిధ జీవులలో వివిధ రకాల కణాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బ్యాక్టీరియల్ కణం పరిమాణం కేవలం 0.1 నుండి 0.5 మైక్రోమీటర్లు మాత్రమే ఉంటుంది. అదే ఒక కాలేయం లేదా కిడ్నీ కణం పరిమాణం సుమారు 20 నుండి 30 మైక్రోమీటర్లు ఉంటుంది. అదే నాడీ కణాలైతే వాటన్నింటికంటే చాలా పెద్దవిగా ఉంటాయి.
ఇవి దాదాపు 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇకపోతే భూమి మీద అత్యంత పెద్దదైన కణం ఏంటంటే ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు. ఇలా ఈ పాఠం ద్వారా మనం వివిధ రకాల ఆకారాలు, వివిధ రకాల పరిమాణాలు మరియు వివిధ సంఖ్యల్లో ఉండే కణాల గురించి ఎంతో ఆసక్తికరమైన సమాచారాన్ని వివరంగా తెలుసుకున్నాము.